మీరందరూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా గ్రామ కంటాల్లో వాళ్ళు వెనక్కి తీసుకుంటాం. నిజంగా అర్హులైన వాళ్ళకి జరీబు కానీ గ్రామ కంటాలు కానీ రెండు కూడా చేస్తాం. ఇందులో ఎక్కడా కూడా అవినీతికి కానీ ఇంకో దానికి అయ్యేటువంటి ఆస్కారం లేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు త్రిసభ్య కమిటీ ఇవాళ తీసుకున్న ఐటమ్స్, ఒకటి రోడ్ హిట్స్. దాదాపుగా 1286 ప్లాట్లకి ఇష్యూ ఉంది. ఇందులో 990 మంది ఏమి ఇబ్బంది లేకుండా రిజిస్టర్ చేసేసుకున్నారు. 156 మంది మాత్రం కంప్లైంట్ చేశారు దీంట్లో ఇష్యూ ఉంది అని. ఇందులో ప్లానింగ్ చేసినప్పుడు వాస్తు వాటికి కొన్ని బ్యాడ్ ఫేసింగ్ లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్ గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు. రెండో ఇష్యూ వచ్చేటప్పటికి వాళ్ళు తీసుకున్నది ల్యాండ్ పూలింగ్ లో. మనం చేసిన ల్యాండ్ పూలింగ్ లో 2492 ఎకరాలు ఇంకా ల్యాండ్ పూలింగ్ లోకి రాలేదు. ఇందులో 45 కోర్టు కేసులు ఉన్నాయి. ఇవి అన్ని క్లియర్ అయిపోతే ఆ విలేజెస్ లో ల్యాండ్ అక్విజిషన్ చేయాలనేది అది గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం. మూడో ఇష్యూ, చాలా మందికి హెల్త్ కార్డ్స్, పెన్షన్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. 38,000 మందికి ఆల్రెడీ ఇంతకుముందు హెల్త్ కార్డ్స్ ఇచ్చున్నారు. ఎవరైతే డిజేబుల్డ్ పెన్షన్స్ ఉన్నాయి వాళ్ళకి రీఇనిషియేట్ చేయటం, కొత్త వాళ్ళకి యాడ్ చేయటం, అదేవిధంగా పేరెంట్స్ చనిపోతే ఆ బెనిఫిట్స్ పిల్లలకి ట్రాన్స్ఫర్ ఆఫ్ పెన్షన్, ఈ 3 ఐటమ్స్ ప్లస్ హెల్త్ కార్డ్స్ ఇవన్నీ కూడా 1 monthలో కంప్లీట్ చేయమని వాళ్ళకి క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాం. వాళ్ళు చేస్తా అన్నారు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి హై టెన్షన్ లైన్స్, ఒకటి 400 kV లైన్స్, ఒకటి ఇంకోటి చిన్నది 200 kV లైన్స్. ఇవి రెండింటికి కూడా టెండర్లు పిలియడం జరిగింది. 400 kV లైన్స్ వచ్చేటప్పటికి 8/10/2026 అది కంప్లీట్ అవుతుంది. మిగిలిన లైన్స్ వేయటానికి అంటే 220 kV లైన్స్ వేయటానికి ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయి. అందులో 16% వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవి కాకుండా లాస్ట్ టైం మనం మాట్లాడుకునే ఒక 4-5 ఐటమ్స్ ఉన్నాయి. జరీబ్ ల్యాండ్, తర్వాత గ్రామ కంటాలు, ఇవి రెండింటినీ కూడా పకడ్బందీగా మొత్తం 10 సెంట్లు పైన ఎవరికైతే గ్రామ కంటాలు ఇచ్చారో వారి జరీబు. ఈ రోజున మేమేం చేసామంటే కలెక్టర్ గారు, తెనాలి సబ్ కలెక్టర్, ఆర్డీఓ వీళ్ళ ముగ్గురిని పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న విఆర్ఓలను కూడా తీసుకొని 30 రోజుల్లో గ్రామానికి సంబంధించిన విఆర్ఓ, అదేవిధంగా పక్క గ్రామం నుంచి ఒక వ్యక్తి, ఇద్దరు కలిపి పక్కాగా ఎంత సర్వే చేస్తారు. 1 monthలో మేము అనుకున్న టైం లైన్ ప్రకారం వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని ప్రకారం ఆ రెండింటిని ఎవరైతే ఇంతకు ముందు ఎలిజిబుల్గా కాకుండా వాళ్ళకి ఎలా చేశారో తప్పనిసరిగా గ్రామ కంటాల్లో వాళ్ళు వెనక్కి తీసుకుంటాం. అది తీసుకుంటేనే మాకు సమస్య సాల్వ్ అవుతుంది. నిజంగా అర్హులైన వాళ్ళకి జరీబు కానీ గ్రామ కంటాలు కానీ రెండు కూడా చేస్తాం. ఇందులో ఎక్కడా కూడా అవినీతికి కానీ ఇంకో దానికి అయ్యేటువంటి ఆస్కారం లేదు. దీంతో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. మీరందరూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అద్భుతమైన అమరావతి రాజధానిగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ మరొకసారి భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.